శ్రీగురుభ్యో నమః. గణాధిపతయై నమః. అపారకరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. కృష్ణం వందే జగద్గురుం. వచ్చిన సుందరకాండం ఇప్పుడు రెండో ఎపిసోడ్. ఒకటో ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, సముద్రమును లంఘించుకుపోతున్న వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించే వాయువు మేఘగర్జనల వలె ధ్వనింపసాగను. అక్కడ దాకా చెప్పాము. ఇప్పుడు ఎపిసోడ్ 2 కంటిన్యూ చేసుకుందాం. పొడవైన వాల్ముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ కొంట లంకకు సాగిపోతున్న కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడవి అంటే పుట్టి దక్షిణ దిశగా రాలిపో తోకచుక్క వలె గోచరించినట్టే ఉల్కాపాతం లోకములకు అశుభ సూచకము. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవట లంకకు అరిష్ట సూచకము. సాగిపోతున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహం గల వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగం అంటే ఏనుగు వలె శోభిల్లను. హనుమంతుని గమనవేగమున ఏర్పడిన బలీయమైన వాయువు, మేఘం నుండి వెలువడు గాలియు రెండును కలిసి భయంకర ఘోషలతో గోడెల్లుతున్న సముద్రమును ఇంకనూ కంపింపజేసేది. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుతున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదురుగా ఉంచు ఆ కపీరుడు ఒక విభజన రేఖ వలె భూమి ఆకాశములను వేరు చేస్తున్నట్లు సాగిపోతుండను. ఆ వాయునందులను వేగం చేయి పైకెగిసిన సముద్ర జలములు అటు నిట్టు తొలగిపోవడం వలన అందరి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలగిన అటు దిగంబరులైన మానవ శరీరముల వలె కనపడుతూ ఉండను. సముద్రం నందల సర్వములన్నీను ఆకాశము తేలిపోతున్న కపిస్తుని గాంచి ఆయనను గరుత్మంతునిగా తలపోసి భీతిల్లినవి. ఆ వానశేషునిపై నీడ పడి నీడ 10 యోజనలు పొడవు 30 యోజనలు వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుతుండడం. అది సంధ్యా సమయం. హనుమంతుడు ఉత్తరం నుండి దక్షిణములకు వెళుతుండడం కనుక ఆ నీడ పొడవు కంటే వెడల్పు ఎక్కువ కనపడడం. ఆ కపిసుడు నిరాధారమైన వాయువు ఆ మార్గం నాటి ఆకాశ మార్గంలో పయనించినప్పుడు రెక్కలు గల పర్వతం వలె భాషించుతూ ఉండని. అలాగే అతను సముద్రంలో ప్రయాణించే ఒక విశాలమైన ఓడ వలె ఒప్పారని. అతడు మేఘములందు ప్రవేశించి బయటకు వచ్చు పలు వెన్నెలతో ప్రకాశించుతుండను. అప్పుడు అతివేగంగా ఆకాశమును ప్రయాణిస్తున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షములు కురిపించిరి. రామకార్యార్థ సిద్ధి అయి అంటే సీతాన్వేషణ కార్యక్రమం ఫలించకై ఆకాశముల పయనించుతున్న వానరోత్తులకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. రామభక్తుడు పూజ్యుడే కాబట్టి తండ్రి వాయుదేవుడు కూడా చల్లగా వీస్తూ ఆయనను సేవించను. మహర్షులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రశంసిస్తూ కీర్తించిరి. నాగులు, యక్షులు, దిక్పాలకులు, దేవతలు మొదలుగా వారు ప్రస్తుతించిరి. పక్షిగణములన్నీ ముతించను. హనుమంతుడు రామకార్యార్థ సిద్ధి అయి సాగిపోతున్నప్పుడు సాగరుడు తాను ఇంటింతటి వాడు ఒకటి కారణము ఇక్ష్వాకు ప్రభువు సాగరుడే. కాబట్టి ఈ సమయంలో హనుమంతుని ఒకటి రామభక్తునికి తగిన విశ్రాంతి సమకూర్చాలని తలంచి తనలోనే రక్షణ పొందుతున్న మైనాగునికి విషయం తెలిపి, ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుతున్నాను. లెమ్ము, పరాక్రమవంతుడు రామకార్యార్థసిద్ధి అయి నీ పైభాగంలో వస్తున్నాడు. రామకార్యార్థి అయి నీ పైభాగంలోనే వస్తున్నాడు. ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు. నీవు నన్ను ఆశ్రయించడం వలన నీకును వారు పరమ పూజ్యులు. ఇతనికి సహాయపడము. హనుమంతునికి విశ్రాంతిని చేకూర్చు. ఈ కార్యం విధిగా ఆచరింపము. కర్తవ్య కార్యము అంటే సకాలంలో చేయడంతో పెద్దలకు కోపం వచ్చును, సజ్జనులు కోపం రానియరాదు. సీతాదేవి విషయంలో శ్రీరాముని విఫలతను, రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుని కార్యభారము అంటే శ్రమను గుర్తించి జలము నుండి త్వరగా బయటికి రమ్ము. సువర్ణశృంగుడైన మైనాకుడు సముద్రుని మాటను పాటించి లతలతో ఒప్పుతున్న పేను వృక్షములతో సహా వేగంగా నీటి నుండి బయటకు వచ్చి తన శృంగములను దర్శింపజేశాడు. లవణ సముద్రం మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్న మైనాక పర్వతం చూచి హనుమంతుడు ఇదొక ఆటంకం అంటే విగ్రహం అని తలిచి మిక్కిలి వేగంగా సాగిపోగల ఆ కపిసుడు వాయువు వేగమును వలె అత్యున్నతమైన ఆ పర్వతం తన వక్షస్థలముతో పడద్రోసాడు. కపివరునిచ్చి అవలీలగా పడవగట్టబడిన ఆ గిరీంద్రము ఆయన వేగబలములకు అబ్బురపడి, ఓహో, ఈ అంతటి శక్తి అనుతూ హర్షంతో పులకించి ఆనందంతో ఉప్పొంగిపోయాను.
ఆ మైనాక పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనసుతో మానవరూపం ధరించి తన శిఖరంపై నిలిచి ఆకాశంలో వెళుతున్న ఆ కపివారిని సమీపించి ఇట్లు పలికింది. ఓ వానరోత్తమా, నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుపట్టి అలసితేమో నా శిఖర ప్రదేశమునందు నిలిచి హాయిగా కొంతకాలం విశ్రమింపు. జలధి రఘువంశ ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యము సాధించుటకై నియుక్తులైన నీకు అట్టి కృతజ్ఞత సూచకముగా అతిదిశ పర్యలు చేయదలిచినాడు. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయట అందరికీ కర్తవ్యం. ఇది సనాతన ధర్మ లక్షణం. అట్టి సముద్రుడు నీకు సహాయంగా పడదలిచినాడు. నీ సమ్మానము పొందుటకు అతడు అర్హుడు. అతనిచే నియుక్తులైన నా ఆతిథ్యమును నీవు స్వీకరించితే అతనికి జరుగు సమ్మానం. శతయోజనముల దూరం ప్రయాణం చేయుటకే ఈ కపివీరుడు ఆకాశ మార్గమున వెళుతూ ఉన్నాడు. నీ స్వానులు అంటే కొండ చర్యలందు కొంత విశ్రమించి తరువాత ప్రయాణం పెదవ కొనసాగించగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవంగా ప్రోత్సహించాను. కనుక ఓ కపివర, కొంతసేపు నాపై విశ్రమించి ముందుకు సాగు. అందువలన ఓ హరివీర, ఇతర కందమూల ఫలములు సమృద్ధిగా కలవు. అవి కమ్మని వాసనను కుమ్మరించుతున్నవి, మిక్కిలి రుచికరమైనవి. వాటిని ఆస్వాదించి కొంత తడు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చు. ఓ కపివర, మాతో కూడా నీకు సంబంధం కలదు. నీవు సత్పురుషుల ప్రేమాదరణను స్వీకరించేవాడుగా ముల్లోకమైందును ప్రసిద్ధికెక్కితివి. ఓ మారుతి, కపికుంజర, వేగంగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతను పూజించను. కనుక నీ వంటి మహాత్ములు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయం చెప్పనేలా? ఓ కపీశ్వర, నీవు దేవతల్లో శ్రేష్ఠుడును మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారుడు. వేగములు అతనికి నీవే సాటి. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినదో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణము చెప్పేదను, ఆలకింపము. ఓ పూజ్యుడా, పూర్వకాలమున పర్వతములకు రెక్కలుండేవి. అవి గరుడ వేగంతో వాయువేగంతో అన్ని దిక్కులకు సంచరిస్తుండేది. అందువలన సంచరిస్తున్నప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లలను సకల ప్రాణులను భయపడుతుండేవారు. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల యొక్క రెక్కలను అక్కడే తన వజ్రాయుధం చే పూర్తిగా ఖండించి వేశాను. అదే ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలు ముక్కలుగా చేయటకే వజ్రాయుధం ఎత్తి నా కడకు వచ్చుతూ ఉండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేశాను. ఓ వానరోత్తమ, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడని చెక్కు చెదరిన రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమున భద్రంగా ఉంచబడింది. ఓ కపివర, అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు. కనుక నేను నిన్ను సగౌరవంగా ఆదరించుతూ ఉన్నాను. నీకును నాకును గల ఈ సంబంధము సద్గుణ ప్రధానమైనది. ఓ కపీశ్వర, ఈ సంఘటన కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రులకు నాకును ప్రీతిని కూర్చుము. నీ దర్శనం వలన నేను ఆనందభరితుడనైతిని. ఇతర కొంత తడు ఆగి అలుపు తెచ్చుకొను. మా పూజలు అందుకొను. మా ప్రేమను ఆదరింపుము. మైనాకు నీ మాటలు విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను. మీ ఆదరవచనములకు తృప్తి చెందితిని. ఆతిథ్యము స్వీకరించినట్లే భావింపు. మీరు అనుకొనవద్దు. కార్య సమయం మించిపోతున్నది. పగలు గడిచిపోతున్నది. పొద్దు కుంకుతున్నది. మిత్రుల ఎదురు ప్రతిజ్ఞ చేసి ఉంటుంది. కావున మార్గమధ్యమున ఇతడు ఆగుటకు వీలు లేదు. మహావీరుడైన హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యం స్వీకరించిన వాటిగా ప్రకటించి ప్రసన్న ముఖుడై ఆకాశంలో కొత్త పైకి ఎగిరి మిక్కిలి వేగంగా ముందుకు సాగాను. సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముతో భక్తి తత్పరులై హనుమంతుని పూజించి రామకార్యసిద్ధికి అనువు ఆశీర్వచనములతో అభినందించి వారిని వీడుకొని వేగముగా ముందుకు సాగుతున్న హనుమంతుడు చేసిన రెండవ దుష్కర కార్యమును చూసి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ఆయనను ప్రశంసించిరి. సముద్రమును లంఘించుట, ఆకాశము రేగటం మొదటి కార్యము. మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించడం రెండో కార్యం. మైనాకుడు అంటే రాముడు తనను సత్కరించినందుకు చేసిన కృషికి
ఇంద్రుడు సంతోషించి అతనికి అభయం ఇవ్వగా మైనాకుడు మిక్కిలి ప్రహర్షం పొందారు. పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, సూర్య తేజస్సు గల నాగమాత సరస్సుతో ఆకాశం ప్రయాణిస్తున్న ఈ హనుమంతుని బలపరాక్రమములను మరలా తెలుసుకుని కోరుతున్నాము. మార్గ మధ్యములో నీవు భయంకరములైన కోరలతో పచ్చని నేత్రము కలిగి వెడల్పైన నూరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపం ధరించి క్షణకాలం పాటు ఆయనకు విఘ్నం కల్పింపు. ఇతడు నిన్ను ఉపాయంతో జయించునా లేక అపజయం పాలే విషాదములకు లోనగునా ఈ విధంగా గౌరవపూర్వకంగా కోరటదే సురస ఆకాశమును పయనిస్తున్న హనుమంతుని సముద్ర మధ్యమున అడ్డగించి అతనితో దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించది కనుక నిన్ను నేను భక్షించదను, నా నోట్లో ప్రవేశింపు అనగానే తాను రామకార్యార్థమై రాముని భార్య సీతను రావణుడు అపహరించితే ఆమె కడకు దూతగా వెళుతున్నట్టు చెప్పి రాముని కార్యము సహాయపడటం కానీ లేక సీతామాతను చూచి ఆమె కుశలవార్తను రామునికి తెలిపి పిమ్మట తాను తిరిగి వచ్చి నీ ముఖం ప్రవేశించునని ప్రతిజ్ఞాపూర్వకంగా పలుకుతున్నట్లు చెప్పి అందుకు అంగీకరించమని కోరాను. అప్పుడు సురస, ఓ వానలోకమా, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించే ముందుకు సాగవాలను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం ఇది అని త్వరపడుతూ నాగమాత తన నోటిని విపులముగా తెరచి హనుమంతుని ముందు నిలిచాను. సురస ఇట్లు అనగా హనుమంతుడు క్రుద్ధుడై, నన్ను మెంగదొచ్చినతో నీ నోటిని తెరుము అని సురసతో పలికి 10 యోజనములు వెడల్పుతో 10 యోజనములు ఎత్తునకు పెరిగాను. సురస తన నోటిని 20 యోజనములకు పెంచాను. హనుమంతుడు 30 యోజనములకు పెరిగాను. అంతటా సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపజేశాను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగిన. పిమ్మటి సురస 60 యోజనముల వరకు 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపజేశాను. అప్పుడు హనుమంతు 70 యోజనములకు పెరిగిన. సురస తన నోటిని 80 యోజనములకు పెంచాను. వీరుడైన హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనములు పెరిగాను. పిదప సురస తన హాస్యము 100 యోజనములకు పెంచెను. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం జగదానంద కారకాలో ముందర పల్లవి చెప్పుకున్నాం, ఇప్పుడు అనుపల్లవి. గగనాధిప సత్కులచ గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగద నందకారక జయ జానకి ప్రాణనాయక జగద నందకారక. ఈ విధంగా త్యాగరాజు గారు పాడినటువంటి దాంట్లో ఆ పంచరత్న గీతంలో ఇప్పుడు అనుభవంలో చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఎపిసోడ్లో ఒక్కొక్కటి అలాగా చెప్పుకుంటూ పెడదాం చరణాలు కూడా. స్వస్తి.